దీని మీద ఉద్యమ కార్యాచరణ మీద వాస్తవంగా ఢిల్లీలో ఉన్న వాళ్ళే దూరం అయిపోతుంటే హైదరాబాద్లో ఉండి సర్పంచ్ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా మనతో పాటు ఈ చలిలో ఇబ్బంది అయినా ఆ సర్పంచ్ ఎన్నికలు వదిలేసి మనకు తోడు నీడగా ఉన్నటువంటి మన మాజీ మంత్రి శ్రీనారాయణ గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు దేశమంతా ఓచోరి 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 అని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్ని చోట్ల మాట్లాడుతున్నారు కదా, ఎందుకు బీసీ రిజర్వేషన్ల చోరీ గురించి మాట్లాడట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే కేవలం ట్యాక్స్ పేరుగా ఉండాలి, కేవలం ట్యాక్స్లు కట్టాలి, కేవలం ఓట్లు వేసేటప్పుడు ఎలక్షన్ స్టంట్ కింద బీసీలను వాడుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఒక పక్కన బీజేపీ పార్టీ ఏమో అన్ని శాఖలకు మంత్రిత్వ శాఖ ఉంటది, ఒక ఆడుకునే ఆట ఆడుకునే మంత్రిత్వ శాఖ ఉంటది, పాటలు పాడుకోవడానికి మంత్రిత్వ శాఖ ఉంటది, కానీ 70 కోట్లు మన బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మాకు అన్యాయం జరిగితే ఎక్కడ పోవాలి, మాకు అన్యాయం జరిగితే ఎవరు చెప్పాలి? ఇక్కడ క్రిమినల్ పెట్టి ఉద్యోగులను వేధిస్తారు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ దేశవ్యాప్తంగా అమలు చేయరు. కేవలం పార్లమెంట్ లో ఒక బీసీ గురించి ఒక మాట్లాడే బీజేపీ నాయకుడే లేకపోయా ఇప్పుడు మన బీసీల పట్ల. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మాకు 42% రిజర్వేషన్లు కామన్ డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చారు, మాకు జనాభా తమాషా ప్రకారం 56% రిజర్వేషన్లు అమలు చేయాలి, లేకపోతే తాడో పేడో తెలుసుకుంటాం. 42% మీ రిజర్వేషన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. గత 20 సంవత్సరాలుగా బీసీలే 50% పైగా స్థానిక సంస్థల్లో పోటీ చేస్తా ఉన్నారు. 42% ఇచ్చేది ఉంటే చిత్తశుద్ధి చూపించండి. ఎందుకంటే కేవలం తురుతు మంత్రంగా 3000 కోట్లు కొలాప్స్ అయితే అని చెప్పి కేవలం నామమాత్రంగా వచ్చేసి ఎలక్షన్ పెడతా ఉన్నారు. 3000 కోట్లు ముఖ్యమా? మా బీసీల 3 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం ముఖ్యమా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం. రెడ్లలో ఇదే చివరి ముఖ్యమంత్రి, రాబోయేదే బీసీల రాజ్యం అని తెలియజేస్తూ జంతర్ మంతర్ వేదికగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. రాబోయే పార్లమెంట్ లో మా శ్రీనారాయణ గారి నాయకత్వంలో వడ్డీరాజన్న గారితో పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టిస్తా ఉన్నారు. ఏ పార్టీ మద్దతు ఇస్తుంది, ఏ పార్టీ మద్దతు ఇయ్యదో తేటతెల్లం అవుతుంది. రాబోయే రోజులలో మాకు ఏ పార్టీ మా పక్షాన ఉంటది, ఏ పార్టీ మా పక్షాన ఉండదో తేటతెల్లం అయ్యే రోజులు త్వరలో వస్తుంది. వాళ్ళ భర్తం తెలంగాణలో వ్యాప్తంగా ఆ పార్టీని బైకాట్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. సభకు నమస్కారం అన్న. ఒకటే ఏం చెప్పేది ఏం లేదు, రెండు విషయాలు. మన బీసీ ఆర్గనైజేషన్ లో ఒకళ్ళని విమర్శించుకోవడం అనేది మానేసుకుంటే చాలా అంతిమ లక్ష్యం మంచిగా ఉంటుంది అన్న. ఎందుకంటే కొన్ని సంఘాలు మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే ఇంకో సంఘం వచ్చి వాళ్ళు మాట్లాడము, వాళ్ళని మనం విస్తృత చేయడము, అవి చాలా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటి అంటే మన నాయకులు ఎవ్రీ మూమెంట్ అయ్యేటప్పుడు ఎవ్రీ ప్రోగ్రామ్ ఢిల్లీలో కానివ్వండి, జంతర్ మంతర్ కానివ్వండి, ఇందిరా పార్క్ లో కానివ్వండి, ఎక్కడైనా సభలు అవుతుంటే కొంతమంది ఆర్గనైజ్ చేసే వాళ్ళే వస్తున్నారు. అంటే ఈ ఇష్యూ బేస్ అనేది గ్రామాలలోకి పోతే గ్రామంలోంచి నిస్వార్థంగా ఇట్లా ఒక ప్రోగ్రామ్ అని ఒక పిలుపునిస్తే కొన్ని వేల మంది వచ్చేటట్టు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే మనం చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని పబ్లిక్ లోకి స్ప్రెడ్ చేస్తే బాగుంటుందని ఆలోచన. రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అనేక కారణాలు చూపుతూ అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరు అడగని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎక్కడ పోరాటం లేని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, కనీసం క్యాస్ట్ సెన్సెస్ లేని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎక్కడ ట్రిపుల్ టెస్ట్ దానికి అనుకూలంగా లేని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏమో రాత్రి తెచ్చారు. మేమేమంటున్నాం, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న తప్పు లేదు, మేము దానికి వ్యతిరేకం కూడా కాదు బీసీలం. ఎందుకంటే గతంలో 2008లో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించినప్పుడు 4% పేదలకు పెట్టించిన చరిత్ర బీసీ సంఘాలకు ఉంది. కానీ ఎటువంటి సైంటిఫికల్ డేటా లేకుండా 10% రాత్రికి ఇవ్వడం వల్ల ఈరోజు అనేక రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వాలు అవిటి 103వ సవరణ తీసుకొచ్చి చేసినప్పుడు బీసీల కోసం ఎందుకు చేయట్లేదు? ఒకవైపేమో బీజేపీ ప్రభుత్వం మేము బీసీలకు అనుకూలంగా ఉన్నాం, కేంద్రంలో 27 మంది మంత్రులతో శాఖ ఇచ్చినామని ఒకరు అంటారు, బీసీ కమిషన్కు చట్టభద్రత ఇచ్చినామని ఒకరు అంటారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారేమో ఎవరెంత మంది ఉంటే వారికి అంత ఇస్తా దక్కాలి, వారి జనాభా దామాషిక ప్రకారం ప్రతిఫలం దక్కాలని చెప్పి
వాళ్ళు అంటారు. కానీ ఇన్ ప్రాక్టికల్ వచ్చేసరికి పార్లమెంట్లో కనీసం దాన్ని ప్రస్తావించకపోవడం. ఎందుకంటే ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో హనుమంత లాంటిలో, మా సీనన్న లాంటిలో అనేక మంది పోరాడుతున్నాం. అయినప్పటికీ ఇక్కడ అంతిమంగా పార్లమెంట్కి వస్తే ఇందు కూటమికి 243 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 243 మంది ఒక్కరోజు కూడా బైకాట్ చేయలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీకి ఉన్న 100 మంది ఒక్కరోజన్నా ధర్నాలో లేకపోతే నల్ల బ్యాచ్లో లేకపోతే గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో చూసాం, ఎవరు కూడా బైకాట్ చేయడం బాధాకరణం. సరే, మీరు మ్యాటర్ ఏదైతే ఉందో బీసీల రిజర్వేషన్ కోసం మేము సీనన్న నాయకత్వంలో దాదాపు 15-20 సంవత్సరాలుగా మేమే పనిచేస్తున్నాం. అనేక ఉద్యమాల్లో రాష్ట్రంలో సాధించుకోగలిగాం. కానీ కేంద్రంకి వచ్చేసరికి ఇదేమైందంటే డూ ఆర్ డై పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు 42% అనేది కేవలం స్థానిక సంస్థల్లో లింకప్ లేదు, మాకు విద్యా ఉద్యోగాలలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మాకు అసెంబ్లీ పార్లమెంట్లో ఇవ్వాలి ఫస్ట్ మాకు రిజర్వేషన్లు. సర్పంచులు ఎంపీటీసీలు కాదు మీరు ఇవ్వాల్సింది. కాబట్టి పెద్దలు ఉన్నారు, ఖచ్చితంగా ఆ దిశ ముందుకు తీసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఇంకో శిశపిషలు పోకుండా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ కాకుండా అందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి ఇది ఒక నేషనల్ ఇష్యూగా, దీని ఒక మంచి ప్రాతిపదిక తీసుకొచ్చే ఇష్యూగా మనందరికి లాభసాటి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మెజార్టీ వర్గాలు ముందుకు పోయి వాళ్ళందరికీ న్యాయం జరిగితేనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ లేదు. ఇది కేవలం కొంతమందితోనే కొంతమందికే వికాసం ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఓబీసీ ప్రధాని చెప్పుకుంటున్నారు, కానీ చరిత్రలో బీసీలకు చేస్తేనే ఒక హీరోగా మిగులుతాడు, లేకపోతే ఖచ్చితంగా జీరోగా ప్రజలందరూ అభివర్ణిస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. రాబోయే ఉద్యమంలో కొన్ని సీక్రెట్ ఎజెండాలు కూడా తీసుకుందాం. పెద్దలందరం రాష్ట్రం వెనుక మనం నిర్ణయించుకుందాం. కాబట్టి పెద్దలు మాట్లాడేది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కౌలి జగన్నాథం, ఇక్కడ మన గౌరవ అధ్యక్షులైనటువంటి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గారికి, అలాగే సీనన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ వచ్చిందంటే మన జయశంకర్ సార్ పుణ్యమే, అలాగే శ్రీకాంతాచారి గారు వల్ల మరి మొన్ననే 42% కావాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న 42% ఇస్తామని మోసం చేసేందుకు మరి ఇప్పటికైనా 42% వస్తే మన తెలంగాణలో ఉన్నటువంటి బీసీ అందరికీ న్యాయం జరుగుతుందని మన ఈశ్వరాచారి గారు మొన్ననే ఆయన ఆత్మాహుతి చేసుకున్నాడు. మరి ఇప్పటికైనా కూడా మా విశ్వబ్రహ్మణ జాతి లోపల రాజకీయంగా వెదగాలని ఉద్దేశంతో మేము కూడా సీనన్న అయిపడి ఉండి ప్రతి మీటింగ్లకు కానీ ప్రతి దగ్గరికి కానీ వెళ్ళి ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ధారణ ఉన్నదని వచ్చినందుకు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ 42% ఇస్తుందని మోసం చేసి మరి ఇప్పటికైనా కూడా పార్లమెంట్ లోపల మన బీజేపీ వాళ్ళు న్యాయం చేస్తారని ఉద్దేశంతో ఇక్కడ ధారణ జరపవలసి వచ్చింది. ఇప్పటికైనా కూడా మనం ఈ కులం ఆ కులం అనుకుంటా మన బీసీ వాదం మీదనే వెళ్ళి మన రాజ్యాధికార దిశలో వెళ్ళాలని కోరడం జరుగుతుంది. జై బీసీ, జై బీసీ. తెలంగాణ ఉద్యమం కూడా చాలా చురుగ్గా పాల్గొని ఆరుగురులే సామాజిక తెలంగాణ లక్ష్యంతో పనిచేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల మనకు తెలంగాణ సాధించుకున్న వదనం సీనియర్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ క్యాంపస్కి వచ్చి మద్దతుగా ఉస్మానియా క్యాంపస్కి వచ్చేవాడు. నిజం కూడా జాదవ్ జాతీయ అధ్యక్షులుగా బీసీ అనే వాదాన్ని బలపరుస్తూ ఎక్కడ తగ్గకుండా ఒక యూనిట్గా చేస్తూ అన్ని పార్టీలు ఏకీ చేస్తూ ఈరోజు కూడా నడుపుతున్నట్టు చాలా గొప్ప థ్యాంక్స్ టు శ్రీరంగ. నిజంగా కూడా రాహుల్ గాంధీ గారి దగ్గర కన్యాకుమారి నుంచి కాశ్మీర్గా తెలంగాణ రాష్ట్రం నుంచి ఓబీసీ నుంచి నన్ను ఒక్కరిని సెలెక్షన్ చేస్తే పూర్తిగా రాహుల్ గాంధీతో మాట్లాడిన విషయం చెప్పిన విషయం కూడా సార్ జనాభా లెక్కలు 30 కోట్ల చేసిన లెక్కలు ఇప్పటికి లేవు, బీసీల లెక్కలు ఈరోజు కుక్కలకు నక్కలకు అన్ని వర్గాలకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి, మాకే బీసీలకు లెక్కలు లేకపోవడం వల్ల మా జనాభా మాకు తెలియకపోవడం వల్ల నష్టపోతున్నాము, మాకు రాజ్యాధికారం లేకపోవడం వల్ల మేము ఆర్థికంగా సామాజికంగా వెనుకబడుతున్నాము గురవుతున్నాము, కాబట్టి లెక్కలు చేయాలని చెప్పి పదే పుల్రాజ్ సార్ కానీ అప్పుడున్న కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ సార్ కానీ పూర్తిగా చెప్తే రాహుల్ గాంధీ గారు అది మొత్తంలో అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది బీసీల కోసం లెక్కలు ఖచ్చితంగా జనాభా లెక్కలు తీస్తామని చెప్పడం జరిగింది. మనం సక్సెస్ కాగలం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిషన్ డెడికేషన్ కానీ కమిషన్ వేసి పూర్తిగా చేసిండ్రు. అందులో ఉన్న అన్ని పార్టీలు కూడా అఖిలపక్షం వరకు తీసుకురాగలరు. కానీ
ఒక వ్యక్తి రెడ్డి అనే వ్యక్తి కేసు చేయడం వల్ల మన మొదలుకి వచ్చింది. అది ఎంత ప్రమాదకరం అంటే వాళ్ళంతా ఇంటర్నల్ సపోర్ట్ ఉన్నారు, కానీ మనమంతా విడిపోయి ఉన్నాం. అది మనం బీసీ వాళ్ళం అనేది మన మైండ్లో లేదు. కులం అంటే బంధుత్వం తెలుపుతుంది. గౌడు తెలుపచ్చు, యాదవ్ తెలుపచ్చు, చాకలి తెలుపచ్చు, మంగళి, అది బంధుత్వం తెలుపుతుంది. మన బీసీ వాళ్ళం ఎందుకు ఉండట్లేదు మైండ్కి వెళ్ళి? తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు మా పాత్ర ఎంత కీలకం అంటే డే నుంచి కూడా చివరి దాకా డిసెంబర్ 9 వరకు చావో రేవో తెలుసుకోవాలనే ఉద్యమం ఎంత సీరియస్గా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైంది. అందరూ సకల జనులు, లాయర్లు, డాక్టర్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరూ సపోర్ట్ చేసి ఉద్యమం తీసుకున్నాం. సేమ్ టైంలో అలాంటి ఉద్యమం చేయకపోతే తెలంగాణ లాగా మనం చేయకపోతే బీసీ రాజ్యాధికారం రాదు. ఢిల్లీ దిగొస్తుంది. మనం ఢిల్లీకి వచ్చి ఈ చలికి ఇంత ఇబ్బంది పడుకుంటా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తే ఉపయోగం లేదు. మనం మన దగ్గర ఉండి బైకాట్ చేద్దాం. పార్టీలకు ఎత్తున పార్టీలకు బైకాట్ చేద్దాం. ఎవరి కుర్చీలు ఎక్కడ అందరి కుర్చీలు ఉంటాయి. ఖచ్చితంగా మన స్థానాలు మనకందరికి ఉంటాయి. ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా మనందరం ఏకమైన ఫస్ట్ ఎవరు బీసీ అంటే మనకి సపోర్ట్ ఇస్తాం. బీసీ అంటే మనం నినాదం రేపు నుంచి బీసీ జై బీసీ అనేది మన నినాదం ఉండాలి. ఖచ్చితంగా మన పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కూడా డిస్కషన్ జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు మహేష్ కలుస్తానని చెప్పిన ప్రిన్సిపల్ గా ఇప్పుడు అవకాశం ప్రైవేట్ బిల్లు పెట్టాలని ఆలోచన నడుస్తుంది. దాన్ని బట్టి సెంట్రల్ లో బీజేపీ ఎంపీలు ఎవరు వస్తారో తెలుస్తుంది. కాబట్టి మనం శత్రువు ఎవరో మిత్రువు తెలుసుకోకపోతే మనం నష్టపోతాం. ఇప్పటికీ మన పిల్లల భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉంది. మన వాళ్ళ దృష్టిలో మనం త్యాగాలు చేయకపోతే కష్టం. అది పిహెచ్డీ అయిపోయింది, అన్ని చేసుకున్నా పార్టీ పరంగా. ఈ రోజు వరకు బీసీ కోసం నేను ప్రాణానికి అడిగి ఉన్నా. రియల్గా చెప్తున్నా, సీరియస్ గా. నేను బీసీల గురించి ఎంత మాట్లాడేది మా కాంగ్రెస్ పార్టీ తెలుసు, అందరికి తెలుసు. అంటే ఆ నిఖచ్చితం లేకపోతే వేస్ట్. టైం పాస్కి వచ్చి మనం ప్రయోగం చేయడం కాదు. మన సీట్లు ఎక్కడ మనమే పరిపాలిస్తాం, మనమే ఉంటాం. బీసీలుగా మనమే ఉంటాం. మన స్థానం మనకు వస్తుంది. సర్పంచ్లు కానీ, ఎంపీసీ కానీ, జడ్పీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలే కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఫైట్ చేద్దాం. బీసీ వాదంగా ముందుకెళ్దాం. కలిసికట్టుగా పోరాడదాం. ఖచ్చితంగా సాధించే వరకు భవిష్యత్ తరాలకు మనం ముందుకెళ్దాం. భవిష్యత్తులో కూడా ఉత్తరప్రదేశ్ లో బీసీ ముఖ్యమంత్రి కాగలిగిండు, బీహార్ లో కాగలిగిండు, అదే తమిళనాడు కాదు, తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి అవకాశం ఖచ్చితంగా 100% ఉంది. దానికి కట్టుబడి పనిచేద్దాం. మనం ఫైట్ చేసి బీసీ సామాజిక చట్టపరంగా మా కలిసికట్టుగా పనిచేసి కోరుకుంటూ యువకి శ్రీరన్నకు, శ్రీనివాస గౌడకు, అందరికి పేరు పేరు నాగేష్ అన్నకు, మా బోయ నాగేష్ అన్న అసలు బిడ్డ బీసీ బిడ్డ ఫైట్ చేసి ఆ చిన్న పోటీ చేసి గొప్ప విషయం. కాబట్టి అందరికి పేరు పేరున అందరికి బీసీ ఉద్యమాలు చెప్తున్నా. జై బీసీ, జై పులే, జై. శ్రీరన్న గారు పెద్దలు, మా తండ్రి సమానులు హనుమంతరావు గారు, అదేవిధంగా మీరైతే జార్జిల శ్రీరన్న అంటారు కానీ నేను ట్రైన్ల శ్రీరన్న అని పిలుస్తా. ఎందుకంటే బీసీ ఉద్యమంలో చాలా చక్కగా ఆయన వాక్చాతుర్యంతో యువతని మేల్కొల్పడానికి ఒక ఉద్యమానికి ముందుకు వచ్చినందుకు ముందుగా ఇక్కడున్న అక్కడి నుంచి ఇచ్చేసి తమ పనులు ఈ రోజులలో ఒక నిమిషం కూడా మనందరికి కూడా చాలా ఇంపార్టెంట్ అయినా కానీ కూడా బీసీ ఉద్యమంలో మీరు అందరూ పనిచేస్తున్నందుకు ఒక బీసీ బిడ్డగా నేను మీ ముందుకు, నేను బోయ నగేష్, వాల్మీకి బోయ, మొన్న చంద్రాయణగుట్ట నుంచి బీసీ కోటలో నాకు అవకాశం వచ్చింది. చంద్రాయణగుట్ట అబ్రోదీన్ ఓవైసీ మీద నేను పోటీ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. గతంలో మా నాన్న వనపర్తి నుంచి హైదరాబాద్ వలస వచ్చి అక్కడ చిన్న స్థాయి నుంచి చాలా కార్పొరేటర్గా, అదేవిధంగా ఎమ్మెల్యే స్థాయికి నేను ఎదిగిన అంటే అది నాకు జెండా బీసీ అని నేను ఈరోజు హర్షిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒకటేంటంటే సీనన్న చెప్పినట్టు నేను గతం గురించి ఇక్కడ అందరూ కూడా ఉద్యమాలలో క్రమశిక్షణగా అందరూ చాలా చక్కగా ఏ పార్టీ ఉన్నా అని కూడా బీసీల కోసం కొట్లాడినందుకు ఈరోజు 42% తీసుకురావడం జరిగింది. అది పూర్తిగా చేయడానికి ముఖ్యంగా యువత, మహిళలు, గ్రామ స్థాయిలో మనం ఈరోజు మాట్లాడుకున్నది ఈ యొక్క కాన్ఫరెన్స్ హాల్లోని కాకుండా మనం అన్నట్టు ఫేస్బుక్ ద్వారా కానీ మీడియా రూపం ద్వారా ప్రతి ఒక్కరికి, అంటే మనం మాట్లాడుకున్న విషయాలు కింది స్థాయిలో తెలిస్తే బాగుంటుందన్న. అదేవిధంగా మా కేతురు వెంకటేశ్వర అన్నట్టు మీ కుర్చీలు మాత్రం ఎక్కడ పోవు, మీ వెనుక మేము ఉన్నాము. ఏ పార్టీకైనా సరే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. కొంతమంది ఆ సీట్లకు అలవాటు పడిపోయి అదొక వ్యసనంలాగా మారి ఈ బీసీలను నీరు గారుస్తున్నారని చెప్పేసి మనం అందరం కూడా ఒకసారి వాళ్ళని ఏం చేయాలంటే బీసీ ఉద్యమం మనం తీసుకునే దాంట్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్లకు తగిన శిక్ష ఏ పార్టీ విధించు. మన బీసీ నుంచి ఆ యొక్క వాయిస్ పోతే బాగుంటుంది. ఎందుకంటే బీసీలలో ఉన్నప్పుడు ఇంత
మనం పర్సెంటేజ్ ఇంత ఉన్నాము, అసలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏం జరుగుతుంది బీసీల వ్యవస్థ గురించి ఆలోచించే నాయకుడు ఈరోజు కేంద్రంలో ఎవరైనా ఉన్నారా? మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. నాలాంటి యువత ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ యొక్క వాయిస్ ఈరోజు ఢిల్లీలో ఇస్తే గల్లీ దాకా పోయేటట్టు మనం ఏం చేయాలనేది ఒకటి క్రియాశీలకంగా ఒకరోజు మనం సమావేశం పెట్టి అన్ని పార్టీలు, దీనికి ఎవరు వ్యతిరేకం కాదు. ఉద్యమం అనేది ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్కరి సలహా, ప్రతి ఒక్కరి మంచితనంని బట్టి మనం ముందుకు పోతే మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో నేను 2 సార్లు ఎలక్షన్ పోటీ చేయడం జరిగింది. అంటే బీసీలకు ఎట్లా చూస్తారంటే మీ అందరికి తెలిసే, నేను చెప్పుకోలేను. కాబట్టి మనందరం కూడా 42% ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రో అది కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మనము దాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది ఏర్పాటు దిశగా మీరు ఏ పిలుపునిచ్చినా కానీ కూడా హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా దేశంలో ఎక్కడైనా సరే పిలుపునిస్తే నా వంతు ఆల్రెడీ తెలుసు సీనన్నకు మేము ఏం చేస్తామో. ఆయన పిలుపునిస్తే దాదాపు నేను కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యేని పక్కకు పెట్టి దాదాపు 20-25 మందిని మొదట్లో ట్రైన్లో తీసుకొని వచ్చి ఇక్కడ మేము ధర్నాలో పాల్గొన్నాం. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో కూడా మేము రావడం జరిగింది. మీరు ఏది ఇచ్చినా కానీ కూడా అది పార్టీకైనా సరే అది ఎవరికైనా సరే అవన్నీ పక్కకు పెట్టి బీసీ ఉద్యమంలో మేము కూడా క్రమశిక్షణగా మా వంతు సహాయ సహకారాలు మీ అందరికీ ఉంటాయని చెప్పి, మీ ఆశీర్వాదం కూడా నాకు కూడా ఉండాలని చెప్పి మీ అందరినీ దయచేసి ఏమన్నా మాట్లాడుంటే మీ అందరు కూడా క్షమించి నన్ను ముందుకు తీసుకుపోతారని ఆకాంక్షిస్తాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు హనుమంతన్న గారికి, అలాగే శ్రీనన్న గారికి, భుజకృష్ణన్న గారికి, ఇతర పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన మా బీసీ కుల బంధువులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, నాది అన్నీ మనకు తెలుసు, మన బాధలు, మన కష్టాలు, మనం ఇన్ని రోజుల నుంచి సభలు ధర్నాలు అన్నీ చేస్తూ ఉన్నాము. సో నేను వాటి గురించి చరిత్ర గురించి మాట్లాడాను, ప్రస్తుతం జరుగుతున్న మాట్లాడాను. ఫ్యూచర్లో మనం ఏం చేద్దాం అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తర్వాత మన కార్యాచరణ ఏంటి, ఇప్పుడు అన్న అష్టాంగ ఆందోళన అని చెప్పేసి మనకు జేఏసీ పెట్టినప్పుడు మనకు అనౌన్స్ చేసినారు. ఢిల్లీ ప్రోగ్రామ్తో అష్టాంగ ఆందోళన అష్టాంగ నిరసన అన్నది జాక్ ప్రోగ్రామ్ నుంచి ఇప్పుడు ఎండ్ అయిపోయింది. సో తర్వాత కార్యాచరణ మనం ఏంది అన్నది మనం ఇంత ప్రసంగ పెద్దలు ఉన్నారు కాబట్టి మనందరం మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి. అయితే ఇప్పటి వరకు మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు, నా సలహా ఏంటంటే ఇక ముందు మనం చేసే కార్యక్రమాలు ఇంకో రకంగా ఉండాలని దాన్ని మార్చాలి. నా అభిప్రాయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మనము పాదయాత్ర చేసి పల్లె పల్లె కూడా మనం తిరిగి, మండలి తిరిగి, అన్ని తిరిగి కూడా మనము బీసీ ఉద్యమాన్ని లేవనెత్తాలి, తెలంగాణ ఉద్యమంలాగా లేవనెత్తి మనకి సాధించుకునేంత వరకు 42%. ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు అయిపోలేదు కదా, రేపు పొద్దున కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. అది కాకుండా మనకు ఉద్యోగ విద్యలో కూడా రంగంలో కూడా మనకు 42% రిజర్వేషన్ అడుగుతున్నాం. కాబట్టి దయచేసి అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి, ఎలా రూపొందించుకుందాం అన్న దాని గురించి మనం మాట్లాడదాము. మనం ఇప్పటి వరకు రోడ్డు పైనకి వద్దాం. ఇప్పటి వరకు మనము ఈ ప్రెస్ మీట్లు, సభలు, సమావేశాలు, ధర్నాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి మనము వంట వరకు, మానవహారము ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా పాదయాత్ర చేద్దాం అన్నది ఒకటి నా అభిప్రాయము. మీ అందరు మీకు ఎట్లా అనిపిస్తే అట్లా, ఇది ఒక నా సూచన. ఎందుకంటే ఆ పల్లెల్లో కూడా మన మూమెంట్ పోవాలి, పల్లెల్లో నుంచి మనం మూమెంట్ తీసుకొచ్చి మనం సాధించుకోవాలని చెప్పేసి ఫ్యూచర్ కార్యాచరణ జాక్ ప్రతినిధులు అందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. కుల సంఘ పెద్దలందరూ కూడా దీనికి ఆలోచించి దాని గురించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నది నా అన్నది. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై బీసీ. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. మైక్ బంద్ చేయరు, మా నాన్న మైక్ బంద్ చేయ. ఢిల్లీలో నిన్ననే జంతర్ మంతర్ వద్ద బీసీల వారిని వినిపించదు అని చెప్పేసి జాతీయ అధ్యక్షులు శ్రీ జాజుల సీనన్న గారి, బీసీ లెజెండర్ శ్రీ జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో నిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున బీసీలందరినీ ఢిల్లీకి తీసుకొచ్చి ఢిల్లీ నదివీడుల్లో మన బీసీ వాణి నిరూపణ చేసిన మన జాతీయ అధ్యక్షులు శ్రీ జాజుల సీనన్న గారికి, అదే రకంగా బీసీ వాదం నడుస్తున్న మొట్టమొదటి నుంచి కూడా పార్టీలు పక్కన పెట్టి అనునిత్యం మన బీసీల కోసం పరితపిస్తూ
ప్రతి ప్రోగ్రాంలో కూడా నేనున్నాని ఒక సామాన్య కార్యకర్తలాగా బీసీ ఉద్యమంలో ముందుండి నడుస్తున్న మన మాజీ మంత్రివర్యులు మనందరికీ ఆదర్శప్రాయుడు శ్రీ గౌరవనీయులు శ్రీనివాసగౌడ గారికి ఇది తోడుగా అనునిత్యం ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న శ్రీ ముద్ద గారికి మరియు మన బీసీ సంఘాల అన్ని కుల సంఘాల పెద్దలకు అధ్యక్షులకు నాయకులకు బీసీ ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. నా పేరు పుట్ల శ్రీధర్. నేను జాతీయ అధ్యక్షుడు జాతీయ వడ్ర సంఘం. మొన్న బీసీ జేఏసీ అనేది మొన్న మన బీసీలకు 42% ప్రభుత్వం ఇస్తానికి కావాలని డిక్లరేషన్ లో చెప్పిన తర్వాత మన రిజర్వేషన్ ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న టైంలో బీసీ జేఏసీ అనేది ఏర్పాటైంది. బీసీ జేఏసీ కేవలం బీసీల హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తా ఉంది. మనందరం గ్రహించాలా, మనందరం సుమారుగా 56-57% పైగా బీసీలం మన రాష్ట్రంలో ఉంటే మనకున్న మొన్న వచ్చింది ఎంతనాయా అంటే 17%. అంటే గతంలో ఉన్న 23% నుంచి తగ్గి 17%కి వచ్చింది. మనం అడిగింది 42%. 42% ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా చెప్పడం జరిగింది. మనందరం చాలా సంతోషపడ్డాం. నిజమే కదా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బీసీల గురించి ఆలోచన చేస్తా ఉంది, చాలా సంతోషకరం అని చెప్పేసి అనుకున్నాం. కానీ వెంటనే మనకు వచ్చిన రిజర్వేషన్ ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ అక్కడ కోట్ల కానీ ఇక్కడ కోట్ల కానీ వేయడం జరిగింది. మనకు వచ్చిన రిజర్వేషన్ ఏమైంది అంటే మనందరం ఉద్యోగం చేస్తా ఉన్నాం, చాలా సంతోషపడ్డాం. అడ్మిషన్ నుంచి కోర్టులో వచ్చిందని చేసి తప్పించుకునే ప్రయత్నం చేసి లాస్ట్ వస్తే ఉన్న 23% రిజర్వేషన్ కూడా తీసి 17%కి వేసారు. 17%కి వేస్తే మనం ఉద్యమాలు చేస్తా ఉన్నాం, కానీ మన ఉద్యమం సరిపోవట్లేదు, తీవ్రత సరిపోవట్లేదు. మరి ఇంకా తీవ్రతరం చేయాల్సిన బాధ్యత ఉంది. మోగుడు నడిపిస్తున్నటువంటి జాదవ శ్రీరన్న గారి మీద మనం అనుకుంటా ఉన్నాం, కానీ ఉద్యమం నడిపించడం మీద చాలా భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా మన పూర్తి స్థాయిలో కుల సంఘాలకు అతీతంగా 136 కుల సంఘాలు ఉన్నాయి మనకు రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని కుల సంఘాల నాయకులు ఉంటున్నాం, కానీ ఉద్యమానికి వచ్చేసరికి వాళ్ళు పోతారా మనం పోతామా అనే ప్రయత్నం జరుగుతా ఉంది. దయచేసి కుల సంఘాలలో ఎవరైతే మనం బీసీ హక్కులం అని చెప్పుకుంటున్నామో, మనం రాష్ట్ర అధ్యక్షులం జాతీయ అధ్యక్షులం అని చెప్పుకుంటున్నాం. ఎందుకు మన హక్కుల కోసం చెప్పుకుంటున్నాం తప్పితే మనం అక్కడ పూర్తి ప్రయత్నం చేయట్లేదు. దయచేసి మనందరం మన పంత మార్చుకుందాం. మన కోసం మన బీసీ హక్కులు మనం సాధించుకునే వరకు కూడా అన్ని కుల సంఘాల నాయకులు కూడా పూర్తి స్థాయిలో బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ సాధనలో భాగంగా ఏ రకమైన ఉద్యమం జరిగిందో అంతకైనా తీవ్రంగా ఉద్యమం జరిగితేనే, గుజ్జర్లు చేసిన ఉద్యమం ఢిల్లీలో ఏ రకంగా జరిగిందో, వ్యవసాయ రైతులు ఢిల్లీలో ఏ రకంగా అయితే ఉద్యమం చేశారో ఆ రకమైన ఉద్యమం జరిగితేనే మనం అనుకున్న 42% కాదు 56% పైగా మనం ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ శ్రీరామ్ ఉన్నాడు కదా అనిపిస్తారు కదా, మా శ్రీరామ్ మంత్రి చేసింది కదా అనిపిస్తారు కదా, ముగ్గురు పెద్దలు ఉన్నారు కదా అనిపిస్తారు కదా. అంటే ఎందుకంటే ఎవరు సామెత చెప్పినట్టు ఉంది, అందరూ పాలే తీసుకుపోతారు, నేను ఒక్కరు నీళ్లు తీసుకుపోతే ఏమైతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు నీళ్లు తీసుకుపోతా ఉన్నాం. ఉద్యమం అనేది జరిగినప్పుడు మనం 100 మంది అనుకుంటే ఖచ్చితంగా 100 మందికి మనిషిని ఎక్కువ తీసుకుపోతే, ప్రతి కుల సంఘాలకు వెళ్ళి కూడా ఆ రకంగానే తీసుకుపోతే మన ఖచ్చితంగా మన ఉద్యమం అనేది ముందుకు పోతాయని చెప్పి తెలియజేస్తూ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు హనుమంతరావు గారు మా బీసీల లెజెండ్, వారికి స్వాగతం సుస్వాగతం. ఆ రోజు హనుమంతుడు సంజీవిని తెచ్చిండు, ఈ రోజు మా హనుమంతరావు బీసీ రిజర్వేషన్ ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో పెద్దలు మా హనుమంతరావు గారు మా బీసీల భీష్ముడు, నిన్నే మా శ్రీరామ్ జాగుల మా శ్రీనివాస్ కూడా చెప్పిండు, ఉద్యమం నడిపేయాలంటే కాంగ్రెస్ స్టేట్ లో అధికారంలో ఉంది కదా, మా పెద్ద మనుషులు మా హనుమంతరావు లాంటి వారికి రాజ్యసభ ఇస్తే ఖచ్చితంగా దాన్ని రాజ్యసభలో లేవనెత్తేసి బీసీల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి నిన్నే చెప్పారు. మా హనుమంతరావు రాజ్యసభ ఇచ్చిందాకా ఏకున్నా సరే ప్రతి ఒక్కరి మీద తీవ్ర ఒత్తిడి మా హనుమంతరావు తీసుకురావాలని, ఉద్యమానికి ముందుండి మమ్మల్ని అందరూ నడిపేయాలని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవ్వట్లేదు అంటే ఈ రోజు బీసీలు అందరం కూడా ఏకతాటిగా ఐక్యంగా మన దాని
పోరాటం చేస్తే తప్పకుండా అవుతుంది. ఇంతకు ముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు వస్తున్న రాజకీయాలు వేరు. రాజకీయ కాంపిటీషన్ రసవత్రంగా ఉంది. నువ్వా నేను అనే విధంగా ఈ రోజు రాజకీయాలు ఉన్నాయి. ఎవరు మన పక్క వస్తారా, ఎవరు మనకు ఓటేస్తారా, ఎవరు మన తరపున కలిసి వస్తారనే విధంగా ఈ రోజు రాజకీయ వ్యవస్థ ఉంది. కనుక తప్పకుండా బీసీలు ఈ రోజు రాజకీయ నాయకులకు, పార్టీలకు, ప్రభుత్వాలకు అవసరం కనుక తప్పకుండా బీసీ నాయకులు అందరం ఏకధాటిగా మనం కానీ ఐక్యతగా ఉండే తప్పకుండా పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు మన దగ్గరకు వస్తాయి. ఈ రోజు బీసీలు చూస్తే ఈ రోజు భారతదేశమే బీసీలు అంటే భారతదేశం అన్నట్టుగా ఉంది. ఈ రోజు బీసీలు అంటే ఈ రోజు భారతదేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. ఈ రోజు ఎక్కడ కూడా ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో కూడా 50 నుండి 60% ఈ రోజు బీసీలు ఉంటే రాజ్యాధికారం మనకు రావట్లేదు. బీసీలకు రాజ్యాధికారం ఆయన వస్తే సమాజంలో సమానత్వం వస్తుంది. సమానత్వం వస్తే ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగే విధంగా ఉంటుంది. కనుక ప్రతి బీసీ నాయకుడు కూడా తప్పకుండా అధికారం కొరకు పోరాడాలి. తప్పకుండా బీసీ నాయకులు అధికారం చేపట్టాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బీసీలు అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఆనాడు స్వతంత్రం దగ్గర నుంచి కూడా ఈ రోజు దేశాభివృద్ధి వరకు కూడా ఈ రోజు బీసీలదే కీలక పాత్ర అన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఈ రోజు కొన్ని నేషనల్ పార్టీలని, కొన్ని రీజనల్ పార్టీలని, కొన్ని ప్రాంతీయ పార్టీలని కూడా ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చి దోసుకోవడం తప్ప బీసీలకు చేసింది ఏమీ లేదన్న సంగతి కూడా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బీసీలు ఎంతో మంది ఈ రోజు చదువుకున్న మేధావులు ఉన్నారు, డబ్బున్న దళితులు ఉన్నారు. ఈ రోజు బీసీలను మనకి ఎందుకు అధికారం ఇస్తాలేదన్న సంగతి మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజు ఇంకా చూస్తే ఈ రోజు బీసీలలో చదువు పెరగాలి. ప్రతి పిల్లల్ని చదివించాలి, చదువుకున్నాను ప్రోత్సహించాలి. ఆ విధంగా కానీ మనం ముందుకు పోగలిగితే తప్పకుండా రాజ్యాధికారం మనకు వస్తుంది. రాజ్యాధికారం బీసీలకు వస్తే సమాజంలో సమానత్వం వస్తుంది. సమానత్వం వస్తే అందరూ కూడా మంచి జరుగుతుందని కూడా అందరికీ బీసీల సభాముఖంగా ఈ రోజు చెప్తున్నాను. ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నాడు. బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి మన అధికారంలో ఉన్నాడు. అయ్యా మీరు కానీ బీసీలు కానీ 42% కానీ ఇస్తే మీరు చరిత్రలో బీసీల గుండెల్లో ఒక దేవుడుగా కూడా మిగిలిపోతారని మేము అందరం కూడా చెప్పుకుంటున్నాము. తప్పకుండా బీసీ ఈ రోజు 42% ఏంది, 56% బీసీలు ఉంటే 42% ఏ ప్రకారం ఇస్తారు? ఈ రోజు 5% ఉన్న కులాలకు 10%, 2% ఉన్న కులాలకు 8%, 6% ఉన్న కులాలకు 12%. ఈ రోజు మేము రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు 56% ఉన్న 42% ఏంటి? ఇంకా మేము ఈ రోజు తప్పు అడుగుతున్నాము. ఇంకా మాకు నిజంగా చెప్పాలంటే జనాభా లెక్కల ప్రకారం అయితే మాకు 56% రిజర్వేషన్ ఇవ్వాలి, 42% కాదు అన్న సంగతి ఈ రోజు పాలకులు, నాయకులు, ప్రభుత్వాలు గుర్తుపెట్టాలి. అంతేకాదు ఇంకా ఆ రోజు చూస్తే మా బీసీ బిడ్డలు ఆనాడు స్వతంత్రం దగ్గర నుంచి కూడా స్వతంత్రంలో పోరాడి ఎంతో మంది తెల్లదొరలు చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకొని ఆనాడు మాకు స్వతంత్రం తెచ్చారు. ఈనాడు దేశాభివృద్ధిలో కూడా ఈ రోజు బీసీ లేకుండా దేశాభివృద్ధి లేదు. ఈ రోజు దేశాభివృద్ధి చెందిందంటే బీసీలు రెక్కల కష్టమిందనే సంగతి ఈ రోజు నాయకులు, పార్టీలు, ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు ఎక్కడ పెట్టినా నగరాలు కావచ్చు, మహానగర కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ రోజు ఎర్రగట్టు కావచ్చు, ఎర్రగొట్టు మీద జెండా కావచ్చు, ఈ రోజు బీసీలు ఎగరేశారన్న సంగతి, బీసీలు వల్లే వచ్చిందన్న సంగతి, ఈ రోజు బీసీలే ఈ రోజు భారతదేశం అన్న సంగతి ఈ రోజు పాలకులు, రాష్ట్ర పాలకులు, నాయకులు, ప్రభుత్వాలు గుర్తుపెట్టుకొని ఈ రోజు బీసీలకు మంచి అవకాశాలు ఇవ్వాలి. ఈ రోజు పేరుకైతే రిజర్వేషన్ ఇచ్చాను 42% అంటున్నారే కానీ ఎక్కడ 42% ఇచ్చారు? 20%, 14%, 15%. అన్నదమ్ముల పేరుతో రెండు పార్టీలు కూడా, రెండు నేషనల్ పార్టీలని చెప్పుకునే పార్టీలు కూడా ఈ రోజు ఆటలాడుతున్నారు తప్ప బీసీలు వాడుకుంటున్నారు తప్ప బీసీలను కానీ ఓటు బ్యాంకుగా చేసుకొని మీ మీటింగ్లకు, ప్రజాలకు, సభలకు వాడుకుంటున్నారు తప్ప బీసీలకు ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం కూడా ఈరోజు పనిచేస్తా లేదన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. కనుక మన బీసీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మనందరూ కూడా పోరాడి బీసీకి అధికారం వచ్చే విధంగా ఈ రోజు మనందరూ కూడా మనం కార్యకలాపాలు చేసుకోవాలి. అంతేకాదు ఇంకా చూస్తే ఈ రోజు భారతదేశంలో ఈ రోజు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా బీసీలకు ఏ విధంగా పదవులు ఇచ్చారు, ఏ విధంగా ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఏ విధంగా ఎంపీ ఇచ్చారు అనేది ఒకసారి చూస్తే ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరుగుతా లేదు. కాబట్టి మన అందరం కూడా ఏకదాటిగా అందరూ కూడా కలిసికట్టుగా బీసీకి అధికారం వచ్చే విధంగా అందరూ కూడా పనిచేయాలని, అందరూ కూడా ఉండాలని సభాముఖంగా కూడా తెలియజేస్తున్నా. అన్న శ్రీనివాస్ యాదవ్ గారికి నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ పేరు నాకు తెలియదు అన్న, మీకు కూడా నమస్తే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.
చైర్మన్ జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, పెద్దలు నేషనల్ సెక్రటరీ జాతీయ కార్యదర్శి నారాయణ గారికి, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారికి, భుజకృష్ణ గారికి, విక్రమ్ గారికి, మనవేంద్ర గారికి, రామకృష్ణ గారికి, శ్రీధర్ గారికి, మా యాదవ్ సంఘం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ యాదవ్ గారికి, మా ప్రొఫెసర్ మల్లేష్ గారికి, ఇంకా పెద్దలందరికీ, నారాయణ గారికి కూడా వచ్చినటువంటి ప్రొఫెసర్ దినేష్ గారికి, అందరికీ నమస్కారం. అన్ని సంఘాలకు రామకృష్ణ గారికి. మిత్రులారా, ఈరోజు నిరంతరంగా ఈ బీసీ ఉద్యమం అనేది నడుస్తూ ఉంది తెలంగాణలో. దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ ఏ పార్టీ చూసినా దేశవ్యాప్తంగా అందరూ కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏ నాయకుడి నోట్లో అయినా కూడా మెజారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు దేశంలో ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడరు. ఎందుకంటే మెజారిటీ వర్గాలు రాజకీయమైనటువంటి ప్రాధాన్యత లేదు. చట్టాన్ని చేసే దగ్గర మనం లేనందుకే ఈరోజు జ్యుడిషియల్లో కానీ అనేక రకాలుగా వ్యాపార రంగంలో కానీ అన్నిట్లో ఈరోజు మన రాష్ట్రంలో సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఖర్చు అయినాయంటే మీరు కాంట్రాక్టర్లో చూడండి, డబ్బులు వచ్చే దగ్గర లేరు, రాజకీయంగా లేరు. ఈ రెండు లేనప్పుడు గౌరవం అనేది ఉండదు. అంతకుముందు బ్రిటిషర్లు పరిపాలించేది, తర్వాత ఇక్కడ రాజులు, సామంత రాజులు ఉండేది. ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత మరి న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇంకా అన్యాయమే. ఇంకా చాలా చిన్న చిన్న కులాలు, పూర్తి సంచార జాతులు, అనేక కులాలు బానిసత్వంతో బానిస బతుకులు బతుకుతూ ఉన్నాయి, దుర్భరమైన జీవితం గడుపుతూ ఉన్నాయి. కనుక ఈరోజు మనం అందరం బీసీజేఎస్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఏ కార్యక్రమమైనా అర్ధరాత్రి చూసినా హనుమంతులకు వస్తూ ఉన్నారు. నారాయణ గారు ఆయన చాలా గొప్ప వ్యక్తి. మరి ఈరోజు ఏ ఉద్యమం ఈ దేశంలో విజయం సాధించాలంటే కమ్యూనిస్టులని సహకారం తీసుకోవాలి. వాళ్ళకు కులమైన మతమైన లేదు. కనుక జాతీయ స్థాయిలో నారాయణ గారిని, హనుమంతరావు గారిని అన్ని పార్టీలు అన్ని లీడ్ చేస్తాయి. ఇలాంటి అసలైనటువంటి వాళ్ళు అక్కడ లేరు పార్లమెంట్ సభ్యులుగా, పార్లమెంట్ కొట్లాడాలి. కనీసం వీళ్ళు 2-3 ఉన్నా కూడా ఈరోజు ఈ పరిస్థితి ఉండకుండా నేను నిన్న కూడా చెప్పిన, హనుమంతరావు ఒక్కడున్నా కూడా అడ్డం మడినా సరే, ఆ పార్లమెంట్లో కడపగా అడ్డం పడినా సరే, కాలు ముట్టినా సరే, గల్ల పట్టినా సరే, బిడ్డ కావాలని అనేటోళ్ళు ఉంటుంది. ఎవరు పార్లమెంట్ జరుగుతుంది ఒక్కడు మాట్లాడతలేదు. అది అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి విషయం మాట్లాడుతూ ఉన్నారు. అసలైనటువంటి విషయం, దేశంలో అగ్గిలాకైనటువంటి విషయాన్ని దీన్ని అసలు పరిగణలోకి తీసుకుంటలేదు, లైట్ తీసుకుంటూ ఉన్నారు. కనుక దీన్ని పెద్ద ఎత్తున మనం కదిలించాల్సిన అవసరం ఉంది. ఈ మోసాన్ని బయటబయట చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము మా పార్టీ తరఫున మీరు ఏ పిలిపించినా మేము వస్తున్నాం, చేస్తాం. ఆల్రెడీ చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము పాస్ కూడా చేసినాం. ఇది పార్లమెంట్ దిశగా నిరంతరం తెలంగాణలో ఉద్యమాలు జరుగుతున్నారే, ఢిల్లీ వేదికలు జరుగుతున్నారే, తెలంగాణ జేఎస్ పొలిటికల్ మన ఈ జేఎస్ ఆధ్వర్యంలో, బీసీ జేఎస్ ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి. మరి ఎవరైతే బీసీలో చెప్పుకుంటున్నారో, బీసీ ముసుగేసుకుంటారో, దయచేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ పార్టీలో ఉన్నాం, ఏ పార్టీలో ఏ విధానం చెప్పాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విధానాన్ని గట్టి ఆ పార్టీతో కొట్టాలి. బీజేపీ వాళ్ళు ఉంటే ప్రధానమంత్రిలో కొట్టాలా, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే రాహుల్ గాంధీ గారితో కొట్టాలా, ప్రాంతీయ పార్టీలు ఉంటే ఆ ప్రాంతీయ పార్టీల నాయకత్వం కొట్టాలా. అడ్డం వస్తే ప్లస్ జాతీయ పార్టీలను ఐక్యం చేయడానికి, ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సార్లు ఇక్కడ వచ్చినప్పుడు సిపిఐ కార్యాలయం పోయినాం, అన్ని కార్యాలయం 30 పార్టీలు వచ్చినప్పుడు తిరిగి మరి చేయడం జరిగింది. ఆ తరహా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది సరిపోవట్లేదు. ఖచ్చితంగా ఇక ఇంకో రూపాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సీరియస్ అగ్రెసివ్ రూపాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మేధావులందరూ కూడా ఆలోచన చేసి మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనందరి అదేవిధంగా సభకు మొట్టమొదటి నుంచి బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా నారాయణ గారు, ఇది బ్యాలెట్ బ్యూరో సభ్యుడు బుద్ధ కృష్ణ గారు, వేదికపై ఉన్న పెద్దలు,
ఇతర జిల్లాల నుంచి బీసీ ఉద్యమానికి వచ్చినటువంటి సోదరులు సోదరుమణులారా, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను నాకు తెలిసినంత మటుకు గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ అప్పుడు కూడా రాజా గారు చాలా సపోర్ట్ చేశారు. మమతా బెనర్జీ కానీ అందరు కూడా అన్ని పార్టీల వాళ్ళు, ఇప్పుడు శరద్ పవార్ కూడా మద్దతు ఇచ్చాడు, బిల్ పాస్ అయింది. ఇప్పుడు సరి అయిన సమయం, ఎందుకంటే గతం నుంచి ఒక్కరు మనకు కేంద్రంలో ఒక దిక్సూచి లేకుండే, కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినాక ఆయనకు ఒక మంచి ఆలోచన, ఎస్సీ ఎస్టీలకే కాదు అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు 56% వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు, గెలిచిన ఇచ్చేదాన్ని. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే గెలవడం జరిగింది. దానికంటే ముందు మరి రేవంత్ రెడ్డి గారు కూడా కామారెడ్డిలో 42% అన్నారు, కానీ అది ఇప్పుడు జరుగుతలేదనేది అందరికీ కోపం ఉన్నది. నా ఉద్దేశంలో తప్పనిసరిగా మన కోర్టులు అడ్డం వస్తున్నాయి. ఎందుకంటే జ్యుడిషియరీలో అంతా అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. 10% రాజ్యం నడిపిస్తుంది, 90% వ్యతిరేకం ఉన్నది, 90%కి అన్యాయం జరుగుతుందన్న ఆలోచన రాహుల్ గాంధీకి ఉన్నప్పటికీ కూడా ఇవాళ పరిస్థితులలో అది జరుగుతలేదనే ఆవేదన వచ్చినటువంటి మిత్రులందరికీ కోపం ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఎప్పటివరకు అయితే 9th షెడ్యూల్లో ఇది పెట్టి ఆనాడు ఉన్నటువంటి ఇందిరా సాహ్ని కేసులో 50% సీలింగ్ దాటొద్దు రిజర్వేషన్ అనే ఆలోచన, ఈనాడు కోర్టులు అదే ఆలోచనతో పనిచేస్తున్నాయి. కాబట్టి దీన్ని పార్లమెంట్లో తెలుసుకునే పరిస్థితి, దీని మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా నా ఉద్దేశంలో రెండో మాట ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేరు అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాడు. దానికి నేను కానీ ఉన్న ప్రభాకర్ కానీ అదే మహేష్ కుమార్ గౌడ్ కానీ తప్పనిసరిగా దానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుగురించి మేము నిన్న ఉన్న రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గట్టిగా చెప్పారు రాహుల్ గాంధీకి, చూడండి గతంలో మనం ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చింది, దీని మీద ఒక అపోహలు ఉన్నాయి, మీరు పార్లమెంట్లో రేజ్ చేయాలి, ఏది ప్రైవేట్ బిల్లా ఏదని, అది ఇంతవరకు జరగలేదు. కాబట్టి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. తప్పనిసరిగా మా వంతు బాధ్యతగా రేపు మన ఇవాళ సాయంత్రానికి మల్లికార్జున ఖర్గేను అదే వేణుగోపాల్ను కలిసి రాహుల్ గాంధీ తోటి పార్లమెంట్లో బిల్లు పెట్టించేది, ప్రైవేట్ బిల్లు పెట్టిస్తేనే అప్పుడు ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు, ఎవరు చేస్తారు. గతంలో సింగిల్ హ్యాండ్గా ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే మనం సాధించినాము. అదేవిధంగా అందరు సహకారం తీసుకొని ఇలా అన్ని పార్టీలు ఏది బీఆర్ఎస్ కానీ అదేవిధంగా సిపిఐ కానీ ఒక బీజేపీ కొద్దిగా వెనకాడుతుంది, ఎందుకు ఆడుతుందో తెలియదు. కానీ వాళ్ళందరూ కొద్దిగా అపోజ్ చేసేదే వాళ్ళు అంటే మనం తగాద పడకుండా పని తీసుకునేందుకు మాట్లాడుతున్నాం. కాకపోతే మన బ్యాటింగ్ ఉండే ఉంటుంది అనుకో. నా ఉద్దేశంలో ఎవరితో పంచాయతీ లేకుండా మనం న్యాయమైన కోరిక కోరుతున్నాం. కాబట్టి దీన్ని సాధించడానికి తప్పనిసరిగా నేనే కాదు అన్ని పార్టీల సహకారం తీసుకుందాం. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. లేకపోతే మనం ఇప్పుడు తిట్టడం ఆపేసి అందరు సహకారం కోరుదాం, ఆ తర్వాత చేయనప్పుడు వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం. దట్ ఈజ్ మై పేపర్. ఎందుకంటే ఇప్పటి నుంచి ఏమో వ్యతిరేకం అంటే ఎవడు మనకు సపోర్ట్ చేయాలి, అందరు సహకారం కావాలి. అందుగురించి నా ఉద్దేశంలో రాహుల్ గాంధీతో చెప్పించే బాధ్యత మేము తప్పనిసరి తీసుకుంటాం. దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా చెప్పాము, మేము రాహుల్ గాంధీకి నేను లెటర్ రాసింది అందరికి పంపించిన. నేను ఇప్పుడు మన ఎవరికి జాతీయ సీట్కి ఒక కాపీ ఇస్తాను, అందరికి చూపించండి. నేను అందరి దగ్గరికి పోతున్నాం. రాహుల్ గాంధీకి రాసిన లెటర్ ప్రతి ఒక్కరు పెట్టాను. దీనికి ఉద్దేశం ఏమిటి, దీనికి కారణం ఏంటి, దీన్ని చేయవలసి వస్తుందని చేసినాం. దానికి నా ప్రయత్నం చేస్తాం. ఈ ఉద్యమం ఇట్లనే కొనసాగుతూనే ఉండాలి. కానీ ఫైనల్గా దీనికి సహకారం కావాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ అయినాడే. ఇప్పుడు అన్నారు మనకు రేపు ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలంటే ఒక చట్టం వస్తేనే అవుతుంది. ఇక మనం ఇట్లా ఎన్ని రోజులు కొంటే చట్టం రాకపోతే మనం ఏం చేయలేము. ఆ చట్టం కావాలంటే అది పార్లమెంట్లో జరగాలి. ఎందుకంటే ఒక సీలింగ్ అనేది పెట్టిండ్రు, ఆ సీలింగ్ మనం ఎత్తేదానికి సాయశక్తులు నారాయణ గారికి ఎందుకు చూడము.
బ్యూటిఫుల్గా నేను రాయడం కూడా జరిగింది. ఆయన అందరి సహకారం తీసుకోవాలనేది నా ఉద్దేశం. నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే హోప్ ఇచ్చినో ఎవరు లేదు ఇచ్చిన ఫస్ట్ టైం ఒక నాయకుడు అనేవాడు తప్పనిసరిగా ఎంత వాళ్ళ స్ట్రెంత్ ఉందో అంత వారికి అధికారం ఇవ్వాలనేది ఆయన ఆలోచన. రియల్గా ఇంప్లిమెంట్ కావాలంటే అది పార్లమెంట్ అయితే దాని గురించి నా ప్రయత్నం. నేను కానీ మహేష్ కానీ బీసీ నాయకుడు పున్న ప్రభాకర్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పిస్తే ఆయన ఢిల్లీలో వచ్చి ధర్నా చేసిండు. కనుక రేపు పార్లమెంట్లో కూడా ఎవరు వేణుగోపాల్కు చెప్పి మల్లికార్జున్కు చెప్పి రాహుల్ గాంధీతో పెట్టించే బాధ్యత నా పైన తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను కోరుతూ నారాయణ గారు పోతుంది ఇది పచ్చగడ్డిలో పచ్చడి పాము వస్తుంది. ఆ పచ్చగడ్డిలో పచ్చడి పాము అది పచ్చగా ఉంది ఇది పచ్చగా ఉంది అంటే కుదరదు, అది కాటేస్తుంది. దాన్ని ఉద్యమకారులు గుర్తుంచుకోవాలి. రెండవది మొదటి ఫిలసాఫికల్గా మనసావాచ కర్మైన ఈ రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా రాజకీయంగా ఎవరు విపి సింగ్ గారు ప్రవేశపెడితే ఆయన ప్రధానమంత్రి పోగొట్టేది మండలం కమండలం అని చెప్పేసి అయిపోతారు. విపి సింగ్ గారు ఒక మాట నేను మండల కమిషన్ విత్డ్రా చేసుకొని చెప్పుకుంటే ఆయన ప్రధానమంత్రి కొనసాగేవాడు. ఆ రోజు కాంగ్రెస్ తప్ప బీజేపీ కమ్యూనిస్టులు అందరూ ఆయన సపోర్ట్ చేశారు. కానీ ఆయన మండల కమిషన్ పెట్టాక అంత సపోర్ట్ చేస్తే వీళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు అవిశ్వాసం పెట్టి చేశారు. దాన్ని కంట్రోల్ అయ్యారు. ఎందుకంటే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన విపి సింగ్ దాన్ని ఫలితంగా మండల కమిషన్ ఆ మాత్రం భూమిని పోసుకుంటారు. అప్పుడు వ్యతిరేకించిన వాడు ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు. ఇప్పుడు మన హనుమంతరావు గారు ఏమంటారంటే వాళ్ళు ఏమనుకోకు లేదు కొంత పడతారు. అసలు వ్యతిరేకించింది వాళ్ళు కదా, మనస్ఫూర్తిగా వ్యతిరేకించిన వాళ్ళే. కాబట్టి అది పొలిటికల్ ఎక్స్పోజర్ ఉండాల్సింది. శత్రుత్వం గురించి చెప్పలేదు. మనం మిత్రులు చెప్పినట్టుగా ఒకళ్ళు విమర్శించుకోవడం మంచిగా అంటున్నారు. విమర్శించాలని పనిలేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కమ్యూనిస్ట్ దేశం నుంచి లేబర్ మినిస్టరు, ఒక క్యాపిటలిస్ట్ దేశం నుంచి ఒక లేబర్ మినిస్టర్ ఒకసారి కలుసుకున్నారు. అప్పుడు ఈ క్యాపిటలిస్ట్ దేశం మినిస్టర్ ఏం చెప్పారంటే ఆయన కమ్యూనిస్టే కానీ భూస్వామి నుంచి వచ్చినాడు, ఆయన కమ్యూనిస్ట్ మాట మాట్లాడాడు అన్నాడు. ఆయన అంటే నిజమే నేను భూస్వామి నుంచి వచ్చినవాడిని, ఆయన నిజమైన వర్గ నుంచి వచ్చినాడు, కార్పొరేట్ నుంచి వచ్చినాడు. అయితే మేమిద్దరం మా వర్గాన్ని మోసం చేసుకున్నామని చెప్పాడు. అంటే ఆయన తమిళ వర్గాన్ని మోసం చేసాడు, భూస్వామి వర్గాన్ని మోసం చేశాడు. అట్లా దీనిలో బీసీలు ఉన్నంత మాత్రాన్నే అదేదో మనలేట అనుకుంటే ఆయన పాలసీ ఏంటి, ఏ ఛాన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది ఉండేది బీజేపీ గవర్నమెంట్. మరి నేను తప్పకుండా చెప్పాలి, కృష్ణయ్య గారు బీసీ ఉద్యమం నుంచే పైకి వచ్చాడు. నాకు తెలిసి స్టూడెంట్ దేశంలో కూడా బీసీ ఉద్యమం నుంచే పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన, బీసీ ఆలోచనకి వ్యతిరేకంగా కొంపట్లో ఉన్నాడు. కానీ నేను విమర్శించకూడదంటే ఎప్పుడైనా సరే ఈ టైంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ లోపల ఉండి అందరు పార్లమెంట్ ముందు కూర్చుంటే వచ్చేవాడు. కొంతమంది మావాడైతే మావాడు వచ్చేవాడు, అందరూ వచ్చేవాడు. కానీ ఆయన ఇన్సైట్ చేయలేదు. చేసిన మంచి తరుణం, కానీ కుదరలేదు. ఎందుకు కుదరదు మనకు అనవసరం. అందుకని ఇది ఏ వేషంలో ఉన్నా, పచ్చగడ్డలో పచ్చడిపాలు ఉన్నా దాన్ని ఏరి దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. లేకపోతే మూమెంట్స్ కాదు, నమ్మకం ద్రోహం. అందువల్ల ఈ విషయంలో సరే కమ్యూనిస్ట్ పార్టీ ఒక పట్టుకొని నుంచి కూడా ఈ అడగానే వర్గాల్ని పైకి తీసుకురావడానికి మా ఉద్దేశం కదా. ఈ రిజర్వేషన్లో మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇది కేవలం సపోర్ట్ అండ్ సపోర్ట్ కాదు, ఒక పెద్ద ఉద్యమం రావాలి. ఇందాక చెప్పారు, ఆ ఉద్యమం రావాలంటే స్తంభింపజేసేటువంటి వాళ్ళు రావాల్సి వస్తుంది. అంటే అంచనా వారిగా ఒకసారి గమనించడం చేయలేదు, క్రమబద్ధంగా కింద నుంచి పైదాకా తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్టంభన, అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతిష్టంభన చేసే పద్ధతిలో రావాల్సి వస్తుంది. అది ఏ స్థాయిలో వస్తుంది, ఏ రాష్ట్రం వస్తుంది తర్వాత ఆ ఉద్యమాలు లేకుండా సాధ్యం కాదు. ఇప్పుడు ఎట్లొచ్చింది, 10% ఆటోమేటిక్ పాస్ అయ్యి అందరూ సపోర్ట్ చేశారు. ఎవరికి బాగున్నారు, వాళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారు, 56% దాకా ఉన్నారని అంచనా బిజినెస్.
మరి మెజారిటీ ప్రజల యొక్క హక్కులను సాధించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇది జస్ట్ అండ్ జెన్యూన్ డిమాండ్, మెజారిటీ ప్రజల యొక్క కోరిక, అనగాని ప్రజల యొక్క కోరిక. దీనికి రాజకీయ హక్కులు కావాల్సింది. ఏ సంక్షేమ పథకాలు, ఎస్సెన్షియల్ రిజర్వేషన్స్ అవి పరిష్కారం కావు, సహజ పరిష్కారం కాదు. పొలిటికల్ రైట్ ఇస్ అవర్ మెయిన్ రైట్. బీసీలు పొలిటికల్ రైట్ కావాలి అంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా బీసీ రిజర్వేషన్ ప్రకారం చట్టసభల్లో కూడా రావాలి. అప్పుడు వస్తే కానీ పాలసీ మేటర్స్ సాధ్యం. కేవలం సంక్షేమ పథకాలు, లోకల్ బాడీస్ అవి వచ్చాయంటే అంత సరిపోదు. పొలిటికల్ రైట్ చట్టసభలో ఉండే పద్ధతిలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగించాల్సిందే. ఆ ఉద్యమాన్ని కమ్యూనిస్ట్ పార్టీ మేము సపోర్ట్ చేస్తాం. బీసీ జేఏసీ ఇచ్చినటువంటి చెలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతుందో 15, 16 తేదీల్లో ఢిల్లీలో బీసీల యొక్క డిమాండ్ల మీద తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో చేసినటువంటి చట్టాన్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని, దేశంలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఇలా చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వెంకటేష్ అన్న తెలుసాయండి. అందులో భాగంగా నిన్న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఢిల్లీలోని ఇక్కడ జాతీయ సెమినార్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ సెమినార్కు అన్న పెద్దలు వి హనుమంతరావు గారు, అదేవిధంగా వి శ్రీనివాస్ గౌడ్ గారు, డాక్టర్ కె నారాయణ గారు వారు రావడం, అదేవిధంగా దీన్ని సమన్వయం చేస్తున్నటువంటి గుజ్జకృష్ణ గారు, పాటికొండ విక్రమ్ గౌడ్ గారు, మిగతా పెద్దలందరికీ, మహిళలకు, మణిమంజరి గారికి అందరికీ ఇలా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అన్ని పార్టీల అందరి సహకారం తీసుకుని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఈరోజు బీసీ రిజర్వేషన్ రావాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అందరూ, తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు, చట్టం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి, ఎంఐఎం ఈ పార్టీలన్నీ మద్దతు తెలిపినాయి. ఇప్పుడు కూడా అన్ని పార్టీల సహకారం తీసుకొని ఇలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఈ ఢిల్లీలో ఈరోజు ఈ సెమినార్ నిర్వహిస్తున్నాం. రేపు కేంద్ర మంత్రులను కూడా కలుస్తాం. అన్ని పార్టీల పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి, మాకు తెలిసి 26 రాజకీయ పార్టీలు ఉన్నాయి. 26 రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను, పార్లమెంటరీ పక్ష నేతలను కూడా కలుస్తాం. ఖచ్చితంగా అందరినీ కలిసి తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగానైతే సహకారం, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగానైతే అందరి సహకారం కోరిరు, పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని అమలు కావాలంటే అందరి సహకారం కోరుతాం. ప్రధానంగా ఈ దేశంలో బీసీ రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. ఇట్లా దేశంలో 11 రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో మా రిజర్వేషన్ల శాతాన్ని పెంచండి, రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అధికారం రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఇలా పార్లమెంటుకు పంపించారు. అదేవిధంగా కోర్టులలో కూడా, సుప్రీంకోర్టులో కూడా 11 రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ 2 రకాల పోరాటాలు బీసీ జేఏసీ చేస్తుంది. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు రిజర్వేషన్ల మీద. ఎందుకంటే జనాభా లెక్కలు లేకముందు ఒక రకంగా, జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఒక రకంగా. జనాభా లెక్కలు లేకముందు 1931లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 31లో లెక్కలు తీసింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కలు తీయలేదు. కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు ఇందిరాసాని కేసులో 50% సీలింగు లక్ష్మణ రేఖ అనేది పెట్టింది. కాబట్టి ఆ ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ సందర్భంగా ఒక మాట చెప్పింది, మీకు అథెంటిక్ డేటా లేదు కాబట్టి, సైంటిఫిక్ డేటా లేదు కాబట్టి మీకు కోట 50% దాటడానికి వీల్లేదన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీహార్లో ఇవాళ జనాభా లెక్కలు తీశారు, తెలంగాణలో జనాభా లెక్కలు తీశారు, కర్ణాటకలో జనాభా లెక్కలు తీస్తున్నారు, చాలా మహారాష్ట్రలో జనాభా లెక్కలు తీశారు, తమిళనాడులో జనాభా లెక్కలు తీశారు. కాబట్టి ఇవాళ తమిళనాడులో ఎట్లయితే ఇవాళ 69% రిజర్వేషన్ ఉన్నాయో, అదేవిధంగా జనాభా లెక్కలు తీసి ఇవాళ జనాభా లెక్కల ఆధారంగా
ఇవాళ రిజర్వేషన్లు కావాలనుకున్నటువంటి అన్ని పార్టీల ఒక ఏకైక డిమాండ్ 50% పరిమితి ఎత్తివేయాలి. ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. అదే సామాజిక న్యాయం, అదే ప్రజాస్వామ్యం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దిశగా జాతీయ స్థాయిలో మేము ఉద్యమాన్ని విస్తరిస్తాం. త్వరలోనే ఈ ఢిల్లీ పర్యటన ముగించిన తర్వాత 11 రాష్ట్రాలు ఏదైతే 50% సీలింగ్ ఎత్తివేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలంటారో ఆ 11 రాష్ట్రాలు మేము పర్యటిస్తాం. ఆ తర్వాత తెలంగాణలో ఒక బీసీ బస్సు యాత్ర పెడతాం. గ్రామం పోతాం. 3 కోట్ల మంది బీసీలను ఏకం చేస్తాం. ఆ తర్వాత 10 లక్షల మందితోటి హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో 100% మార్చ్లో ఇలా బ్రహ్మాండంగా ఒక బీసీ సింహగర్జన నిర్వహిస్తాం. ఆ సింహగర్జనకు జాతీయ పార్టీలు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని పార్టీలను ఆ సింహగర్జనకు ఆహ్వానిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణం తెగిపడ్డ గొంతుల శ్వాస ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్ 42% సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి దయచేసి రాహుల్ గాంధీ గారికి మేము ఇవాళ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ మా హనుమంతరావు అన్న పార్లమెంట్లో ఉంటే మాకు ఈ గోస రాకపోతుంది. అదేవిధంగా ప్రైవేటు బిల్లు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టాలి. ఒకవేళ ప్రైవేటు బిల్లు కనుక పెట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు ఇప్పటికే పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టి ఉన్నారు. కాబట్టి బీజేపీకి, కాంగ్రెస్కు, అదేవిధంగా పార్లమెంట్ ఉన్నటువంటి మిగతా పార్టీలకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారు పెట్టినటువంటి ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గతంలో మండల్ కమిషన్ ఉద్యమం ఏ విధంగా అయితే వచ్చిందో, మురళీధరరావు కమిషన్ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో ఆ ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడతాం. తెలంగాణలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకుంటాం. ఢిల్లీకి వచ్చినప్పుడు రైతు ఉద్యమ స్ఫూర్తి తీసుకుంటాం. ఈ 2 ఉద్యమాలు ఎట్టయితే నడిచిన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లయితే మెడలు వచ్చి వాళ్ళ డిమాండ్ నెరవేర్చుకున్నారో అట్టనే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి బీసీ రిజర్వేషన్లను ఇవాళ 42% రిజర్వేషన్ల డిమాండ్ను సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.